దామోదర్ గారు ఎలా ఉన్నారు? కృష్ణ, ఇక్కడ మీరు కూర్చోండి. అదేంటి సార్, నా ఫ్రెండ్కి ప్రమాదం జరిగిందని తెలిసాక వచ్చి పరామర్శించడం నా డ్యూటీ కదా. ఓకే, థ్యాంక్స్. చెప్పండి కృష్ణ, ఏమిటి విశేషాలు? విశేషం అంతా ఇక్కడే ఉంది కదా. వేదిక పెళ్లి గురించే కదా మీరంటున్నది. మంచి అలయన్స్ ఒకటి వచ్చింది. వాళ్ళ కుటుంబం అంతా నాకు నచ్చింది. అబ్బాయి కూడా మంచివాడు. మీరేం చెప్పద్దు, నాకన్నీ తెలుసు. మీకు తెలియనివే కొన్ని ఉన్నాయి. మీరేమంటున్నారు? ఇతనే కదా వేదికనిచ్చి పెళ్లి జరిపించాలని మీరు నిర్ణయించుకున్న రోషన్ వర్మ. కానీ ఇతను రోషన్ వర్మ కాదు, తేజాభాయ్ అనే అండర్ వరల్డ్ క్రిమినల్. వాట్? చెప్పరా, చెప్పు. నేను నిరపరాధిని సార్. నా తలకి తుపాకీ గురి పెట్టి వాళ్ళు నా చేత ఇదంతా చేయించారు. ఇక్కడున్న పిచ్చాడు గోపీకృష్ణ కానే కాదు. ఇక్కడున్న గోపీకృష్ణ గారికి పిచ్చేమీ లేదు. ఇదంతా వాళ్ళ పథకం. వేదిక మేడంను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు వేసిన ప్లాను కదా. అవును. అంతేకాదు సార్, రోషన్ కుటుంబంలో వాళ్ళందరూ క్రైమ్ రిపోర్ట్స్ లో నేరస్తులు. మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి, అందరినీ అరెస్ట్ చేసి బొక్కలో తోస్తాను. ఆఫీసర్, అలా మీరు లాక్కు రావడానికి, ఇష్టానికి కొట్టడానికి తేజ ఏమీ వీధి రౌడీ కాదు. దామోదర్జీ ఎక్కడికి వెళ్లి దాక్కున్నా అతను వెతుక్కుంటూ వస్తాడు, వేటాడి పట్టుకుంటాడు. మనకు కావాల్సింది సాక్ష్యాధారాలతో వాడిని అంతం చేయడం అని తెలుసుకోండి. శత్రువును అంతం చేసేటప్పుడు వేళ్లతో సహా పెకిలించాలి. కేవలం కొమ్మల్ని మాత్రం కొట్టేస్తే అది మళ్ళీ పెరుగుతుంది. సో తేజ అంతం కావాలంటే అతన్ని ట్రాక్ చేయాలి. మనం పన్నే పద్మ వ్యూహంలోంచి బయటికి రాలేని విధంగా ఇరికించాలి. కానీ ఇదంతా సార్, మనం ఇది చేసి తీరాలి. చెయ్యక తప్పదు. ఇంకో మార్గం లేదు. అంత పెద్ద డేంజర్లో ఉన్నారు మీరిప్పుడు. కరెక్ట్గా చెప్పాలంటే క్రిటికల్ స్టేజ్. సార్, 1 minute.